ఆధ్యాత్మిక మిత్రులారా, ఆంజనేయ స్వామి సీతాన్వేషణలో కొంత నిరాశ పొందిన కార్యసిద్ధికి ప్రశాంత చిత్తత అవసరం అని చెప్పేసి ఆయన కొంత సమయం ప్రశాంత చిత్తుడయ్యారు. అప్పుడు ఆయనకి ఏమనిపించింది అంటే, మహాపతివ్రత అయినటువంటి సీతామాతను అంతఃపురాల్లో ఉందని భావించడం ఏమిటి? నేను లంకలో అడుగు పెట్టిన వెంటనే అశోక వృక్షాలతో ఉన్నటువంటి వనాలు నన్ను ఆకర్షించాయి. అయినా నేను లంకా నగరాన్ని ఒకసారి చూడాలి, ఇక్కడ పరిస్థితులను అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇలా వచ్చాను. కనుక సీతామాతను అంతఃపురాల్లో కాకుండా వనాల్లో వెతకడం మంచిదన్న భావానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక భవనం మీద నుండి మరొక భవనం మీదకి దూకుతూ, అప్పటికే ప్రాంతకాలం కావడంతో ఇక ఏదో వన ప్రాంతంలో ఉండి ప్రశాంతంగా సీత అన్వేషణ చేయాలనే భావంతో ముందుకు వెళుతున్నాడు. అలా వెడుతున్న సమయంలో ఆయన చెవులకు హరినామస్మరణ వినిపించింది. హరినామస్మరణ ఎప్పుడైతే వినిపించిందో ఆయన మహా ఆనందపడ్డాడు. దశానను యొక్క లంకా నగరంలో హరినామస్మరణ చేసేటటువంటి హరిభక్తులు ఉన్నారు అన్న ఆనందం ఆయన్ని ముందుకు తీసుకువెళ్ళింది. ఆ నాదం వినిపిస్తున్న వైపు నాదబ్రహ్మ వెళ్ళారు. అది విభీషణుని యొక్క భవనము. అప్పుడు హనుమ ప్రాతకాలంలో విభీషణుడు లేగానే హరినామస్మరణ చేసి ఉంటాడు అనే భావంతో ఆయన ప్రశాంతంగా ఒక భాగవతోత్తముని వేషధారణ చేసుకుని ఆయన కూడా హరినామ సంకీర్తన నెమ్మదిగా చేయసాగాడు. విభీషణుడు స్నానం చేసి తులసి దళాలను సేకరించుకోవాలనే ఉద్దేశంతో తలుపు తీసి బయటకు వచ్చాడు. ఎదురుగా హరినామ స్మరణ చేస్తున్నటువంటి భాగవతోత్తముని దర్శనమయ్యింది. హరి ఓం మహాత్మా అని నమస్కారం చేశాడు విభీషణుడు. ఓం నమో బ్రహ్మనే అంటూ బదులిచ్చాడు హనుమ. ఆ విధంగా పలకరించుకున్న సాధక మిత్రులిద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకునే ప్రయత్నం ప్రారంభించారు. లంకా నగరంలో హరినామ స్మరణ చేస్తున్న నీవు ఎవరు అని చెప్పి ఆంజనేయ స్వామి అడిగితే అతను ఏమని చెప్పాడంటే, నేను పులస్య వంశజుడైనటువంటి దశానను యొక్క సోదరుడను, విభీషణుడు అంటారు నన్ను. మా అన్నదమ్ములం ముగ్గురం కూడా కఠోరమైన తపస్సు చేశాము. మా అన్నలు వారికి కావలసినటువంటి వరాలు వారు కోరితే నేను హరినామ స్మరణ చేస్తూ ఆ శ్రీమన్నారాయణని దర్శించుకోవాలనేటటువంటి భావాన్ని వ్యక్తం చేశాను. అందుకోసం విష్ణువు అర్హత పొందిన రాముడు లంకా నగరానికి వస్తాడని బ్రహ్మ చెప్పడంతో నేను ఇక్కడ సాధన చేసుకుంటూ నా సోదరుడికి సహాయంగా ఈ నగరంలో ఉంటున్నాను. దంతాల మధ్య నాలుక ఏ రకంగా అయితే ఉంటుందో అదే విధంగా నేను ఈ లంకా నగరంలో జీవిస్తున్నాను.
మహాత్మా, మీరెవరు? హరినామస్మరణ చేసేటటువంటి నారదాది భక్తుల్లో ఒక్కరా? లేదంటే ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు? ఏమిటి మీ గురించి వివరంగా చెప్పండి అనేటప్పటికీ, నాయన, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, వానర కులంలో జన్మించిన హనుమంతుడను అని చెప్పి తన గురించి చెప్తూ, శ్రీరాముడు తన భార్యను రావణుడు అపహరించి తీసుకువస్తే అన్వేషించాలని చెప్పేసి నేను వచ్చాను 100 యోజనాలు దాటి. సీత మాత ఎక్కడుందో నాకు వివరించి చెప్పు అని చెప్పి కోరగానే విభీషణుడు సీతామాత మహాపతివ్రత, ఆమె పతిస్మరణ చేసుకుంటూ అశోకవనంలో ఉన్నారు అని చెప్పి విభీషణుడు అతనికి వివరించాడు. దానితో విష్ణువు అర్హత పొందినటువంటి శ్రీరాముడు ఈ యుగ సమస్యలను తీర్చుకునే విధానంలో భాగంగానే ఈ చర్యలన్నీ జరుగుతున్నాయి. మనందరి సహకారంతో ఆయన ఈ యుగ సమస్యలను పరిష్కరిస్తాడు. సుగ్రీవునితో మైత్రి చేశాడు. శ్రీరాముని మైత్రితో ఆయనకు రాజ్యాన్ని పొందాడు అని చెప్పి సూచన చేసి అక్కడ నుండి అశోకవనం వైపు మళ్ళీ సూక్ష్మ శరీరం ధరించి అశోకవనం వైపు పెడతాడు హనుమ. వేద ధర్మాన్ని పాటించేటటువంటి హనుమ రావణుని సోదరుడైనటువంటి విభీషణునికి రాముని పట్ల ఆసక్తి కలిగేటట్టుగా సంభాషణ చేసి అక్కడ నుండి అశోకవనం వైపులో ప్రవేశిస్తాడు. ఆ వనంలో అశోక వృక్షాలు, మద్ది వృక్షాలు, మామిడి మొదలైనటువంటి అనేక వృక్షాలతో, అంతేకాకుండా అనేక పండ్లు ఫలాలతో కూడినటువంటి, పుష్పాలతో కూడినటువంటి ఎన్నో వృక్షాలు అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తూ తను ముందుకి ప్రయాణం చేసి పెడుతున్నాడు. అక్కడే అశోకవనానికి దగ్గరగానే దశాననుడు తపస్సు చేసుకునే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం నుంచి ఒక చిన్న సెలయేరు కిందకి ప్రయాణం చేస్తూ ఆ కింద ఒక పెద్ద సరస్సు ఏర్పడింది. కమలాలతో ఉన్న ఆ సరస్సును చేర్చి ఒక సింసుపా వృక్షము ఉంది. దానికి 4 వైపులా కూడా బంగారు పరుగులు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ సింసుపా వృక్షం కింద ఒక స్త్రీ మాసిన వస్త్రాలు ధరించి, శరీరం శుష్కించి ఉన్నటువంటి ఒక స్త్రీ ధ్యాన ముద్రలో కూర్చుని ఉంది. ఆమె శరీరము శుష్కించిపోయి ఉంది. ఆమె శిరస్సు మీద ఉన్నటువంటి వెంట్రుకలు పోషణ లేక ఒక తపస్వినిలాగా ఆమె దర్శనమిస్తూ ఉంది. ఈమె సీత కావచ్చనే భావంతో హనుమ ఆమెను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. రాముడు చెప్పినటువంటి లక్షణాలన్నీ కూడా ఆమెలో ఉండటంతో ఈమె సీతని ఆయన భావించి ఆమెను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. దశాననుడు సీతను చూడాలని అశోకవనం బయలుదేరాడు.
మండోదరి ధాన్యమాలు కూడా ఆయన వెంట బయలుదేరారు. మండోదరికి తన బిడ్డే సీత కావచ్చనే సందేహం ఉంది. అంతేకాక రావణుడు సీతను అపహరించి తేలేదని, ఆమె కోరుకుంది కాబట్టే లంక చేరిందనే భావం కూడా సీతను చూడగానే ఆమె గ్రహించింది. ఇక ఒంటరిగా తను సీతను చూడటానికి ఎప్పుడు వెళ్ళకపోయినా అక్కడ అశోకవనంలో ఉన్నటువంటి విశ్రాంతి భవనంలో దీక్షాధారణలో ఉన్న స్త్రీలకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు చేసింది. తన పుత్రిక అయినటువంటి అనురాధ, సురమ పుత్రిక అయినటువంటి ఉర్వేలిని సీత దగ్గరకు సంస్కారాలు నేర్చుకోమని పంపుతూ ఉండేది. అంతేకాక వారితో కందమూలాలను, తీయని జలాలను పంపిస్తూ ఉండేది. అన్ని రకాల కూడా ఆమెను రక్షిస్తూ ఉండేది మండోదరి. ఇక దశాననుడు ఆంతర్యాన్ని మనం చూసాం కదా. విష్ణువు అర్హత కలిగినటువంటి సీతారాముల ద్వారానే తన మరణం సంభవించాలని ఆయన కోరుకుంటున్నాడు. సీత కూడా అనురాధ, ఉర్వేలి తనను అక్కగా చూడడంతో వారితో స్నేహంగా ఉంటుండేది. అంతఃపురంలో ఉండగా ఆహారాన్ని నిషేధించిన సీత ఈ వనంలో మండోదరి పంపించేటటువంటి ఆహారాన్ని ప్రాణరక్షణార్థం కొద్దిగా తీసుకోవడం ప్రారంభించింది. మండోదరి సురమల సంస్కారాలే అనురాధ, ఉర్వేలికి వచ్చాయని త్రిజట చెప్పడంతో ఆమె వారితో సత్సంగం చేస్తుండేది. దశాననుడు, మండోదరి మొదలగు వారు రావడం చూసి త్రిజట, సుజటలు దూరంగా వెళ్ళారు. శింస్పా వృక్షంపై కూర్చున్నటువంటి హనుమ ఇవన్నీ గమనిస్తూ ఉన్నాడు. రావణుడు సీతతో, సీత, నీ భర్త వచ్చి నిన్ను కాపాడతాడని భావిస్తున్నావా? 100 యోజనాలు గల సముద్రాన్ని దాటి మానవ మాతృలు ఎవరూ కూడా ఈ ప్రాంతాలకు రాలేరు. అంతేకాక నీ భర్త ఖరదూషణాదులను చంపి చాలా పెద్ద తప్పు చేశాడు. శూర్పణఖను అవమానించినందుకు, ఖరదూషణాదులను వధించినందుకు రాక్షసులు విధించేటటువంటి శిక్షను మీరు అనుభవించాలి. వారికి క్షమార్పణలు చెప్పాలి. అప్పుడు మాత్రమే మీరు విడుదల చేయబడతారు అని చెప్పి అతను చెప్పడం చూసి సీతాదేవి ధీరత్వంతో, దశానన, ఒంటరిగా ఉన్న స్త్రీని అపహరించి తీసుకొచ్చినాడు నువ్వు. మహావీరులైనటువంటి 14,000 మందిని ఒక్క రోజులో సంహరించిన వాడు రాముడు. కమలం సూర్యుని ప్రకాశాన్ని చూసి వికసిస్తుంది తప్ప మినుగురు పురుగును చూసి కాదు అని చెప్పేటప్పటికి, సీత, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నీకు చాలా పెద్ద శిక్ష విధించేవాడిని, కానీ నీ పట్ల నాకు
క్రోధం కూడా రావటం లేదు. అయినా నీకు 2 నెలలు గడువిస్తున్నాను. నీవు నీ మనసు మార్చుకో అని చెప్పడం. అప్పుడు సీత అక్కడ ఉన్న ఒక గడ్డి పరకను తీసి, దశానన, నేను తలుచుకుంటే ఈ గడ్డిపోచను మంత్రించి నీ మీద వదిలితే నువ్వు సర్వనాశనం అయిపోతావు. కానీ దానికి నా భర్త అనుమతి నాకు లేదు. రామాజ్ఞ లేకుండా నేను అలా చేయడానికి అంగీకరించడం లేదు. అది పతివ్రతా ధర్మం కూడా కాదు. ఆ కారణం చేత నేను నీ పట్ల శాంతంగా ఉన్నానని చెప్పి సీత ధీరత్వంతో మాట్లాడడం చూసి మండోదరి, దశాననుడు, ధాన్యమాలి మొదలగు వారు విస్తుపోతారు. ఆమెకు 2 నెలలు గడువు విధించి దశాననుడు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతాడు. శింశుప వృక్షంపై ఉన్నటువంటి హనుమ ఇవన్నీ గమనించి సీత యొక్క పాతివ్రత్య ధర్మాన్ని, ఆమె యొక్క శక్తిని అవగాహన చేసుకుంటాడు. విష్ణువార్హత సాధించినటువంటి సీతారాములకు సహాయపడుతున్నానే ఆనందంతో అతను ఉంటాడు. హరి ఓం.